ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ దివ్య నామములో ఈ రాత్రి హెర్మోను షారోను సంఘ సభ్యులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం ఈ రీతిగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని కనపరుస్తూ ఉన్నాను. మనం వాక్యం వినే కొద్దీ దేవుని యొక్క వాక్యములో మనం దినదినము కూడా బలపడుతూ ఎదుగుతూ ఆయన సముఖంలో మనం వర్ధిల్లవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మనల్ని బలపరిచేదే. మనం ఏ ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నామో ఆ బలహీనతలన్నింటినీ కూడా తొలగించడానికి, మనకున్నటువంటి లోపాలను మనకి చూపించడానికి దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మనం ధన్యులమై ఉన్నాం. అందుకనే వాక్యం మనల్ని ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. అదే సమయంలో మనకు ఆదరణ లేనప్పుడు ఆదరణ ఇస్తుంది, నెమ్మది లేని సమయాల్లో నెమ్మదినిస్తుంది. గుండె చెదరని వారిని కూడా బాగు చేసేది దేవుని యొక్క వాక్యం. అటువంటి వాక్యం ద్వారా మీరు ఆదరించబడుతూ దేవుని కృపలో ముందుకు సాగుతున్నారని నేను నమ్ముతున్నాను. మనం చాలా సందర్భాలలో నేను అలసిపోయాను, ఇక నా వల్ల ఏం కాదనుకుంటాం. కొన్ని సందర్భాలలో నేను చాలా ఎదిగిపోయాను, నాకు ఇంకా ఎటువంటి అడ్డు లేదనుకుంటాం. మరికొన్ని సందర్భాలలో నాకెవరో బోధించనక్కర్లేదు, నాకంతా తెలుసు అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎంత ఎదిగినా దేవుని సముఖంలో ఒదిగి ఉండాలి. తగ్గింపును మనం కలిగి జీవించవలసిన వారమైనాం. మొన్నొక పిక్చర్ని చూడటం జరిగింది. అందులో మరి ఈ యొక్క ప్రపంచంలోనే అత్యధికమైన ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ గారు ఒక క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. దేనికోసం అంటే గనక ఆయన యొక్క పిజ్జా ఆర్డర్ ఇచ్చారట. ఆ ఆర్డర్ ఇచ్చినటువంటి పిజ్జా ఆయన కంటే ముందు చాలా మంది వరుసలో నిలబడి ఉన్నారు. కాబట్టి వారు తీసుకునేదాకా ఆయన వెయిట్ చేస్తూ ఆయన కూడా వెనకాల నిలబడి ఉన్నారు. అది ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. చాలా మంది కామెంట్స్ చేశారు. ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికమైన ధనవంతుడయ్యింది కూడా ఎంతో సింపుల్ గా సామాన్యమైన వ్యక్తిలాగా ఆయన అందరి వెనకాల నిలబడి క్యూలో ఎక్కడా కూడా క్యూ తప్పకుండా ఉన్నాడంటే ఆయన ఎదుగుదలకి కారణం అదే అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. నిజమే కదా. మనం చాలా సార్లు మనకున్న సమస్యలని తీరిపోగానే, మనల్ని దేవుడు కొంచెం ఆశీర్వదించగానే ఇక మనకి ఎదురు లేదు, తిరిగి అనుకుంటా ఉంటాం. చాలా సార్లు మనకి తెలియకుండానే సాతానుడు మనలో రకరకాలైనటువంటి మనం ఉప్పొంగేలాగా అనవసరమైన వాటిని బట్టి మనం అతిశయపడేలా చేస్తూ ఉంటాడు. ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే రీతిగా మరి దేవుని సముఖంలో థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఆయన ఈ విద్యుత్ బల్బుని కనిపెట్టారు. చిన్నప్పుడు ఆయన ఏమి చదువు రానివాడని, చేతకానివాడని స్కూల్ యాజమాన్యం ఆయన గెంటి వేస్తే, తల్లి నా కొడుకు చాలా తెలివైన వాడు, మీ అందరికీ తెలిసేలా చేస్తానని ఆవిడే పాఠాలు నేర్పించి గొప్ప ప్రయోజకునిగా చేసింది. ఆ తర్వాత ఆయన విద్యుత్ బల్బు కనిపెట్టడానికి చాలా ప్రయోగాలు చేశారు. ఎన్నిసార్లు శ్రమిస్తే ఆ ఫలితం సాధించబడింది అంటే సుమారుగా 999 సార్లు ఆయన ప్రయోగాలు చేస్తానన్నాడు. 999 సార్లు ప్రయోగాలు చేసినా కానీ ఫలించలేదు. అయితే వెయ్యోసారి చేసిన ప్రయోగం ఫలించిందంట. అంటే ఒక పనిని సాధించడానికి ఎంత కష్టపడ్డాడో మీరు ఆలోచించండి. ఏది ఊరికనే రాలేదు. చాలా ప్రయోగాలు చేస్తే 1000వ ప్రయోగం ఫలించింది. ఆ 1000వ ప్రయోగం ఫలించిన తర్వాత ఆ బల్బుని పనివాడికి ఇచ్చి, ఇదిగో పైన మేడగదిలో దీన్ని టెస్ట్ చేయమని చెప్పేసి పంపిస్తే ఆ పనివాడట పొరపాటున దాన్ని జారి విడిచాడట. జారి విడిస్తే బల్బు కాస్త పగిలిపోయింది. ఏమండి, ప్రపంచ చరిత్రను సృష్టించినటువంటి ఆ ప్రయోగం ఫలించి దాని ఫలంగా ఒక మొట్టమొదటి బల్బును తయారు చేస్తే పనివాడు దాన్ని జారి విడిస్తే ఈయనకి ఏమి రావాలి? చాలా విపరీతమైనటువంటి కోపం రావాలి. కానీ ఆయన పనివాడిని ఏమి అనకుండా మళ్ళా టైం తీసుకుని ఇంకొక బల్బును తయారు చేసి ఇచ్చి ఇప్పుడు పెట్టమన్నాడంట. అప్పుడు పెడితే ఆ బల్బు వెలిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని సముఖంలో చాలా సార్లు
వాళ్ళ వాళ్ళు ఎంత శ్రమించినా, వాళ్ళు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా వాళ్ళు ఎవరి మీద అజమాయిషీ చేయడానికి, మేము కాబట్టి ఇది చేస్తామని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా సాత్వికాన్ని, దీన మనస్సుని, తగ్గింపుని కలిగి జీవించారు. ఈ లక్షణాలు ఎవరి అంటే, ఇలాంటి లక్షణాలు తగ్గింపు, సాత్వికం, దీన మనస్సు, ఈ లక్షణాలు దేవునివి, ప్రభువైన యేసుక్రీస్తువి. మరి ఈ రోజున ఇవి మనం కలిగి ఉండాలి. వీటిని మనం ఎంత కలిగి ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలి. సాత్వికం అంటే అదే కదా. ఈ రోజున దేవుని సముఖంలో ఉన్నటువంటి మనము మనకు ఎదురవుతున్న పరిస్థితుల మధ్యలో మనం ఎలా నడుచుకుంటున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని మనం వింటూ మార్పు చెందకపోతే, దేవునికి సమీపంగా మారకపోతే మనం చేసే భక్తి వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి వాక్యాన్ని వింటూ మన అలవాట్లని, మన ఆలోచనల్ని, మన యొక్క ప్రవర్తనని సరి చేసుకుంటేనే ఫలితం ఉంటుంది తప్ప, లేదంటే మనం చేసిందంతా కూడా వ్యర్థమైపోతుంది. అనేక మంది ఆది సంఘం ఆరంభమైన తర్వాత ఎంతో మంది రక్షించబడ్డారు. సంఘం విస్తరించింది, వర్ధిల్లింది. ఈ రోజున శాఖోపశాఖలుగా సంఘం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘం నడిపించబడుతూ ఉంది. కోట్ల మంది రక్షించబడి బాప్తిసం తీసుకున్నారు. అయితే ఇందులో నిజముగా దేవుని దృష్టికి అనుకూలమైన భక్తిని చేసేవారు, దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనటువంటి భక్తిని చేసేవారు, దేవుని సంతోషపెట్టే భక్తి చేసేవారు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి తరుణంలో మనం జీవిస్తున్నాం. చాలా సార్లు కొంతకాలం వాక్యం విన్న తర్వాత, కొంతకాలం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నాకంతా తెలిసిపోయింది, నేనన్ని నేర్చేసుకున్నాను, మరి నాకు ఏవి ఎవ్వరు బోధించనక్కర్లేదనే అనాలోచనలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే నిజమైనటువంటి జ్ఞానులు, నిజంగా జ్ఞానులంట వారు నిరంతరము విద్యార్థులుగానే ఉంటారట. వారు ఇప్పుడు నేర్చుకునేవారుగా ఉంటారట నిజమైన జ్ఞానులు. కానీ మిడిమిడి జ్ఞానం కలిగిన వారు ఏమనుకుంటారంటే, మాకంతా తెలిసిపోయింది, మేము ఎవరి దగ్గర నేర్చుకోనక్కర్లేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మనం ఎంత మాత్రం అలాంటి అవివేకానికి తావివ్వకుండా, చోటు ఇవ్వకుండా ఈ దేవుని సముఖంలో ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోధా రాసినటువంటి పత్రిక, యోధా పత్రిక ఒకటే ఉంటుందండి. ఆ పత్రికలో మరి 14-15 వచనాల్ని నేను మీకు చదివి వినిపిస్తాను. దేవుని వాక్యంలో నుంచి 14-15 వచనాలు. యోధా పత్రిక 1వ అధ్యాయం అండి, 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఈ మాటలు మనం చూస్తే దీన్ని వివరించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఇందులో నేను మీకు ప్రాముఖ్యంగా తెలియచేయాలనుకున్న మాట ఏమిటంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఎవరు వీరు అని ఆలోచిస్తే అక్కడ భక్తిహీనులు, భక్తిహీనమైన క్రియలు చేసేవారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ పత్రికను రాసినటువంటి యూదా ఇప్పుడు భక్తిహీనులుగా ఉన్న వారి గురించి ఈ మాట రాస్తున్నాడు. ఈ నేటి కాలములో సంఘములో ఉన్నటువంటి భక్తిహీనుల గురించి ఈ మాట రాస్తున్నాడు. ఈ భక్తిహీనుల గురించి ఎవరు ప్రవచించారట? ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోకు కూడా వీరిని గురించి ప్రవచించాడు అని హనోకు యొక్క పేరు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఈ హనోకు ఎవరి గురించి ప్రవచించాడు? నేటి కాలంలో సంఘంలో ఉండేటటువంటి భక్తిహీనులు, సంఘములో ఉండేటటువంటి భక్తిహీనులు. ఇంతకు ఎవరు వీళ్ళు? సంఘంలో భక్తిహీనులు ఎందుకు ఉంటారండి? విశ్వాసులు ఉంటారు కదా అని ఆలోచిస్తే విశ్వాసుల్లోనే భక్తిహీనులు ఉన్నారు, విశ్వాసుల్లోనే భ్రష్టులు ఉన్నారు. ఎవరు వీరు అని ఆలోచిస్తే గనుక ఇక్కడ రాస్తున్నాడు యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయాలని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నిస్తూ ఉండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడ్డారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను
కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడ్డారు. అంటే ఆనాటి కాలంలో సంఘములో కొంతమంది దేవుని కృపని దేవుని యొక్క కృపని దుర్వినియోగం చేసుకుంటున్నారంట. ఎలాగా? దేవుడు మనం ఏం చేసినా పర్లేదు, మనం ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, ఆయన హైపర్ గ్రేస్ చూపిస్తాడు, అత్యధికమైన కృప చూపిస్తాడు, ఆయన కృప కలిగిన వాడు గనక మనం ఎలా బ్రతికినా పర్లేదని చెప్పేసి కృపని ఆసరాగా చూపించి ఎన్ని పాపాలు చేసినా గాని కృప కలిగిన దేవుడు క్షమిస్తాడని కృపని దుర్వినియోగపరుస్తూ దాని గురించి ప్రజలకి తప్పుగా అర్థమయ్యేలాగా బోధించి రహస్య బోధలు చేసి అనేక మందిని చెడగొడుతున్నారటండి. వారిని గురించి మాట్లాడుతున్నాడు యోధా ఇక్కడ. అయితే ఇలాంటి వారిని గురించి ఎవరు ప్రవచించారంటున్నాడంటే, ఆదాము మొదలుకుని 7వ వాడైన హనోకు ఆ రోజే వీరి గురించి ప్రవచించాడు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ యోధా హనోకుని ఒక ప్రవక్తగా చూపిస్తున్నాడు. నిజంగా మనకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే హనోకు గురించి మనం చాలా సార్లు విన్నాం. అయితే మనకి ఎంతవరకు తెలుసు హనోకు గురించి? అతడు దేవునితో నడిచినవాడు, తర్వాత అతడు విశ్వాస వీరుడు, ఇంకా కొంచెం ముందుకెళ్తే దేవునికి ఇష్టడు. ఈ 3 విషయాలే మనకు తెలిసినవి. దేవునితో నడిచినవాడు, అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా విశ్వాసవీరుడు, ఆ తర్వాత అదే 11వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్టుగా అతడు దేవునికి ఇష్టడు. ఈ 3 మనకు తెలుసు. దేవునితో నడిచినవాడు, విశ్వాసవీరుడు, దేవునికి ఇష్టడు. కానీ ఇక్కడ యోధా రాస్తున్న మాటల ప్రకారంగా చూస్తే అతడు ఈ 3 మాత్రమే కాదు, అతడు ప్రవక్త కూడా అనే సంగతి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజునే ఆయన జీవించే దినాల్లోనే ఆయన భక్తిహీనుల్ని వారి క్రియల నిమిత్తమై హెచ్చరిక చేశాడంట. ప్రవక్త ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే హెచ్చరిక చేస్తాడు. ప్రవక్త వస్తున్నాడంటేనే ఇశ్రాయేలు కాలంలో చాలా భయం వేసేది. ఎందుకంటే ఆయన నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడిగేవారు. అంత భయం వారికి. అయితే హనోకు జీవించిన కాలంలో అసలు ప్రవక్త అనబడేవారే లేరు. అసలు ఇంకా ఇశ్రాయేలు జాతి పుట్టలేదు, ఇశ్రాయేలు వంశం లేదు, ఇశ్రాయేలు జాతి లేదు, మరి ప్రవక్త లేడు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. కానీ ఆ కాలంలోనే హనోకు ప్రవచించాడు, ఆ కాలంలోనే హనోకు ప్రవక్తగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఇంతకీ హనోకు ఆదాము దగ్గర నుంచి లెక్కేసుకుంటూ వస్తే, ఆదాము దగ్గర నుంచి తరాలని లెక్కేసుకుంటూ వస్తే ఎన్నో తరం వాడంట ఆదాము తర్వాత? 7వ తరము వాడు అనే మాటని ఇక్కడ మనం గమనించాలి. అంటే అంతకు ముందున్నటువంటి తరాలు మనం ఆలోచించాలి. అంతకు ముందున్న తరాలు ఏమిటి అనే విషయాన్ని రాత్రి వేళ మీరు ఒకసారి గమనించండి. ఎప్పుడూనండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమీ అర్థం కాదు, కానీ ఈ విషయాన్ని కొంచెం పరిశీలించండి. ఆదాము దగ్గర నుంచి 7వ తరం వాడు హనోకు అనే మాట మనం చూస్తున్నాం కదా. అసలు ఆదాముకి కయ్యను పుట్టాడు, తర్వాత హేబెలు పుట్టాడు, కయ్యేను హేబెలు పుట్టాడు. ఇప్పుడు 7వ వాడు అన్నాడు కదా. ఏ తరం వారిలో 7వ వాడు? కయ్యేను తరఫున కయ్యేను వంశం నుంచి వచ్చిన 7వ వాడా, లేకపోతే చనిపోయిన హేబెలు ఉన్నాడు, హేబెలు వంశం నుంచి వచ్చిన 7వ వాడా అని ఆలోచిస్తే ఇక్కడ కయ్యేను వంశం నుంచి వచ్చిన 7వ వాడు కాదు. ఆదాము తర్వాత 7వ వాడు అన్న మాట వాస్తవమే, గాని కయ్యేను వంశం నుంచి వచ్చిన వాడు కాదు. ఎందుకంటే హేబెలు వంశం నుంచి వచ్చిన వాడు. హేబెలుని కయ్యేను ఏం చేశాడంటే చంపేశాడు, నరహత్య చేశాడు. అయితే ఆ టైంలో కయ్యేను దేవుని మీద తిరుగుబాటు చేయడం మాత్రమే కాకుండా, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే నా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా అని చాలా గీర్మానంగా, చాలా గర్వంగా సమాధానం చెప్పాడు. ఆ సమయంలో ఇక నీవు శపించబడ్డ వాడివి, నీవు దేశదిమ్మరివి, నీకు ఒక చోట స్థిర నివాసం లేదు, నువ్వు అలా తిరుగుతూ బతకాల్సిందే అని చెప్పినప్పుడు వెంటనే కయ్యేను, అయ్యా నాకంత శిక్ష విధించొద్దయ్యా, నేను చేసిన పాపం చాలా ఘోరమైందని పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడినందుకు దేవుడు ఏం చేస్తాడంటే క్షమించి, నేను క్షమిస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరు ఏం చేయలేరు, ఇదిగో నీ నొసట ఒక గుర్తు వేస్తున్నాను, ఒకవేళ ఎవరైనా నేను చంపాలని నీ మీదకి వస్తే నిన్ను చంపిన వాడికి, నిన్ను ముట్టిన వాడికి 7 అంతల ప్రతిదండన విధిస్తాను అని కయ్యేను పక్షంగా దేవుడు కృప చూపించాడు. అయితే ఆ కయ్యేను వంశంలో నుంచి, ఆదాము దగ్గర నుంచి కయ్యేను వంశం వైపు నుంచి మనం ఆలోచిస్తే సరిగ్గా 7వ వాడు ఒకడున్నాడు.
సరిగ్గా ఏడోవాడు ఒకడు ఉన్నాడు. అలాగే ఆ ఈ హేబెలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతని వంశం నుంచి ఇతనికి బదులుగా, ఇతను చనిపోయిన తర్వాత ఇతనికి బదులుగా మరొక కుమారుని దేవుడిచ్చాడు. ఆ వంశం నుంచి లెక్కేస్తే ఏడోవాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరి గురించి కూడా ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి అటు కయీను వైపు నుంచి ఉన్నటువంటి సంతానం లాంటి వారు ఉన్నారు దేవుని సంఘములో. అలాగే చనిపోయిన హేబేలు వంశంలో నుంచి విశ్వాసులుగా తయారైనటువంటి వారు కూడా ఉన్నారు క్రైస్తవ సంఘాల్లో. ఈ రెండు గుంపులు కూడా ఉన్నారనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ యోధా పత్రిక రాసినప్పుడు యోధా భక్తుడు రాశాడు. ఇక్కడ రాసింది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తుని విశ్వసించిన వారిని గురించే రాశారు. వారు విశ్వసించారు, రక్షించబడ్డారు, మారు మనసు పొందామని చెప్పుకున్నారు, కానీ దేవుని కృపని వాళ్ళు మరొకలాగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకని వీళ్ళని ఏమంటాడంటే కనుక దేవుని వాక్యంలో మీరు యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చదివితే, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి. రక్షించబడిన వారే, కానీ ఎటువంటి వారు? కయీను నడిచిన మార్గమును నడిచిన వారు. కానీ ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నాడు? ఆదాము తర్వాత 7వ వాడైన హేబేలు గురించి రాస్తూ, ఈ హేబేలు ఆనాడే ప్రవక్తగా జీవించాడు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు కయీను తరపు నుంచి మనం ఆలోచిస్తే, కయీను తరపున ఆదాము తర్వాత కయీను తరపున 7వ వాడెవడు? అలాగే హేబేలు తరపున ఆదాము తర్వాత 7వ వాడు మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఎవరంట? హనోకు. మరి కయీను తరపున 7వ వాడు ఎలాంటి వాడై ఉండాలి, ఎటువంటి వాడై ఉండాలి అని ఆలోచిస్తే చూద్దాం. అతని తరపున 7వ వాడు ఎటువంటి వాడిగా ఉన్నాడో దేవుని వాక్యంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. ఆది కాండంలో మరి 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం. ఆదాము తర్వాత ఆదాముకు జన్మించిన కయీను తరపున 7వ వాడు ఎవరంటే లెమెకు. ఈ లెమెకు ఇద్దరు భార్యల్ని కలిగి ఉన్నాడు. తన భార్యలతో ఈ లెమెకు అనబడిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఓ ఆదా అంటే ఆమె ఒక భార్య, ఓ సెల్లా ఈమె మరొక భార్య. ఈ ఇద్దరు భార్యలతో కూడా మాట్లాడుతూ, నేను చెప్పేది వినండి, మీరు నా భార్యలు, లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నేనెవడినో తెలుసా? ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నేనెవడినంటే, నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపేశాను, నన్ను దెబ్బ కొట్టాడని ఒక పడుచువాడిని చంపేశాను. 7 అంతల ప్రతిదండన కయీను కోపమైతే లెమెకు యొక్క కోపము 77 అంతులు వస్తుంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ గమనించండి, ఆదాము తర్వాత కయీను వైపు నుంచి 7వ వాడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి. ఎప్పుడు కూడానండి మనం ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాకే చెప్పాను, క్రైస్తవ సంఘాల్లో విశ్వాసుల జీవితాల్లో కయీను లాంటి మార్గంలో నడిచిన వారు, అలాంటి విశ్వాస మార్గాన్ని కలిగిన వారు ఉన్నారు. హేబేలు నడిచినటువంటి మార్గంలో నడిచిన విశ్వాసానికి సంబంధించిన వారు కూడా ఉన్నారండి. ఈ కయీను దేవుని చేత క్షమించబడ్డాడు కదా, దేవుడు అతన్ని కరుణించాడు. ఆ కరుణించి, నువ్వు చేసిన పాపాన్ని నేను క్షమిస్తున్నాను, నీ జోలికి ఎవరైనా వస్తే, నిన్నెవరైనా ముట్టుకుంటే వారికి 7 అంతుల ప్రతిదండన నేను కలగజేస్తానని చెప్పాడు కదా. అలా చెప్పిన తర్వాత ఈ కయీను తన పిల్లలకి, తన యొక్క మనవాళ్ళకి, తన మనవరాళ్ళకి ఏం చెప్పాలి? నేను దేవుని చేత కనికరించబడ్డాను, లేకపోతే ఈ రోజు నేను ఉండేవాడిని కాదు, నేను ఒక నరహంతకుణ్ణి, నా సొంత తమ్ముడిని చంపేశాను, నేను చేసింది మహాపాపం, కాబట్టి నేను పశ్చాత్తాపడిగా దేవుడు నన్ను కనికరించాడు అని పిల్లలకి చెప్పలా. అలా చెప్తే గనక ఈ లెమెకు అనేవాడు ఇలా మాట్లాడేవాడు కాదు. ఈ లెమెకు యొక్క మాటల్లో అంతర్భావాన్ని మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది విషయం. ఎందుకంటే కయీను తను చేసిన తప్పుల గురించి పిల్లలకు చెప్పి వారిని సరిచేయడానికి ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టే ఈ 7వ వాడైనటువంటి ఈ యొక్క లెమెకు మాట్లాడే మాటలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అంటే లెమెకు 7వ వాడు కాదండి, ఈ 7వ వాడు పుట్టేదాకా కూడా, ఈ 7వ వాడు వచ్చేదాకా కూడా కయీను బతుకున్నాడా అని మీరు ఆలోచిస్తే ఏమో బతికుండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఆయుష్ పరిమాణం, ఆ రోజున ఆయుష్ పరిమాణం ఎన్ని సంవత్సరాలు? మినిమం 930 సంవత్సరాలండి. ఎవరు బ్రతికినా 900 పైనే కదా. ఈ 900 సంవత్సరాల పైన బ్రతికే వ్యక్తులు ఎన్నో తరాలను చూస్తుంటారు. 7వ తరం ఏంటండి, ఇంకా చాలా తరాలను చూస్తుంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ లెమెకును చూసే ఉంటాడు కయీను. ఈ యొక్క లెమెకుకి ఈ కయీను ముత్తాత అవుతాడు. కాబట్టి ఈ ముత్తాత తన యొక్క జీవితంలో సంభవించినటువంటి
విషయాల గురించి ప్రస్తావించినప్పుడు తాను చేసిన నరహత్య గురించి నేను చేసిన తప్పు అని చెప్పుకుండడు. ఎందుకంటే ఈ లెమెకు దగ్గరికి వచ్చేసరికి అతని కుటుంబం చాలా డెవలప్ అయిపోయింది. ఎంత డెవలప్ అయిందో చెప్తాను మీకు. లెమెకు యొక్క ఇద్దరు భార్యల యొక్క కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యల కొడుకులు ఎంత వృద్ధిలోకి వచ్చారంటే, ఎంత డెవలప్ అయ్యారంటే, వాక్యంలో మనం చూస్తాం కదా, ఈ యొక్క 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో మరి 18వ వచనం నుంచి మనం చూస్తే కనుక అక్కడ మనకి కనిపిస్తుంది. 19వ వచనం నుంచి మనం చూస్తే లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కన్నది. ఆ యాబాల్ అనేవాడు ఒక భార్య కొడుకు, లెమెకు యొక్క ఒక భార్య కొడుకు. అతడు పశువులు గలవాడై గుడారాల్లో నివసించే వారికి మూల పురుషుడయ్యాడు. ఇతని సహోదరుడు యోబాలు. ఇతడు సితారాను, సానికును వాడుకు చేసేవారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయిమును కనిది. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనప పనిముట్లన్నిటినీ చేసేవాడు. గమనించండి, ఇక్కడ ఇద్దరు భార్యలకి కూడా 3 కొడుకులు పుట్టారు. లెమెకు యొక్క ఇద్దరు భార్యలకి 3 కొడుకులు పుట్టారు. అందులో ఒకడు పశుపోషణ, పశువులని మరి మందలుగా విస్తరింప చేయడం, వాటి ద్వారా పాడి పరిశ్రమను డెవలప్ చేయడం, వాటి ద్వారా మందలను వృద్ధి చేయడం, ఇక పశువుల్లో ఎన్ని రకాలైన పశువులు అయితే ఉన్నాయో ఆ పశువులన్నిటినీ సమకూర్చి మందలు ఎన్ని డైరీ ఫార్మ్స్ పెట్టాడో చెప్పడానికి వీల్లేదు. బాగా డెవలప్ అయ్యాడు. అందులో పశువుల యొక్క పోషణలో, పశు పోషణలో, అలాగే పాడి పరిశ్రమలో లెమెకు యొక్క ఒక కొడుకు చాలా వృద్ధిలోకి వచ్చేసాడు. ఇకపోతే అతని యొక్క సహోదరుడు మరొకడు ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడట? అతడు సితారాను, సానికును వాడుకు చేసేవారికి మూల పురుషుడు అయ్యాడట. అంటే మ్యూజిక్ అనేది బాగా డెవలప్ చేశాడు. సితారాని, సానికుని ఇలాంటి వాయిద్య పరికరాలని తయారు చేసేటటువంటి పరిశ్రమను స్థాపించి అందులో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మ్యూజిక్ వైపు తిప్పాడట. ఇతడు చాలా డెవలప్ అయ్యాడు. ఇకపోతే ఇంకొక భార్య కొడుకున్నాడు. అతను ఎవరంట? అతను ఏం చేశాడట? అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనప పనిముట్లన్నిటినీ చేసి అతడు ఇండస్ట్రీస్ పెట్టాడు. ఈ యొక్క ఐరన్ ఫౌండరీస్ ని, పరిశ్రమల్ని స్థాపించి అతడు కూడా చాలా వృద్ధిలోకి వచ్చాడు. చూడండి, కయీను తర్వాత, ఆదాము దగ్గర నుంచి కయీను తరపున 7వ వాడైన లెమెకు తన బిడ్డలు ఎంత సంపాదించారంటే చాలా 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 ఆస్తిపరులు, చాలా చాలా డెవలప్ అయ్యారు, కోట్లుగా పడగలిస్తారనమాట అండి. మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏమనుకుంటామంటే, అబ్బా నిజంగా ఆశీర్వాదం అంటే ఇదే కదండి. ఒకడేమో పాడి పరిశ్రమలో, పశువు పోషణలో డెవలప్ అయ్యాడు, ఇంకొకడేమో మ్యూజిక్ వరల్డ్ లో బాగా డెవలప్ అయ్యాడు, ఇంకొకడేమో ఈ యొక్క ఐరన్ ఫౌండరీస్ పెట్టి డెవలప్ అయ్యాడు. అబ్బా ఇదేంటి ఆశీర్వాదం అంటే అని మీరు అనుకుంటారేమో, కానీ కాదండి. చూడండి, ఎందుకంటే ఈ లెమెకు ఎలా తయారయ్యాడంటే, ఎన్నడూ కూడా ఈ యొక్క ఎప్పుడైతే ఐశ్వర్యం విస్తరించిందో, ధనం విస్తరించిందో, సంపాదన విస్తరించిందో, తాను చేసిన తప్పులు కూడా ఇతనికి ఒప్పులుగా కనబడ్డాయి. తాను చేసిన హత్యని కూడా ఎప్పుడు నేను చేసింది తప్పని చెప్పలే తన పిల్లలకి. అందుకని అతని యొక్క మునిమనవుడు అవుతాడు కదా ఈ లెమెకు అంటున్నాడు, నా తాత ముత్తాత కయీను ఒకని చంపేశాడు, ఆ కయీని మీదకి ఎవడైనా వస్తే వారికి 7 ప్రతిదండనని చెప్పాడు దేవుడు. చేసింది తప్పే కానీ చంపాడు అతనే. కానీ అతన్ని ఎవరైనా చేస్తే గనక దేవుడు అతనికి ఆనవాలు వేశాడు, అతన్ని ఎవరైనా ముట్టుకుంటే వాడికి 700 ప్రతిదండ అన్నాడు. ఇప్పుడు నేను వాడి యొక్క ముని మనవాడిని, నేను ఏ తప్పు చేసినా నేను ఎవరిని చంపానని అడిగేవాడు లేడు. ఆల్రెడీ చంపేసాడంట ఒకడిని. ఎందుకు చంపాడంటే, నన్ను గాయపరిచాడని, నన్ను కుట్టాడని, నేను ఒక పడుచువాడిని చంపేశాను. ఒకవేళ నా మీదకి ఎవరైనా వస్తే వాడికి 77 ప్రతిదండన వస్తుంది. నేను సామాన్యుని కాదు, నన్ను ఎవరు ముట్టుకోవడానికి కుదరదని ఎంత విర్రవీగితో మాట్లాడుతున్నాడు. చూసారా? గమనించండి, ఆ రోజున కయీను, ఆదాము యొక్క మొట్టమొదటి కొడుకు చేసినటువంటి ఆ తప్పు, ఆ పాపం యొక్క బీజము ఎలా తరతరాలు వేళ్ళునిగిపోయి వచ్చి వాళ్ళ స్వభావాల్లో పనిచేస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇంత దుర్మార్గులుగా వారు తయారయ్యారు. పైకి వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు, చాలా డెవలప్ అయ్యారు, చాలా 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 వర్ధిల్లారు. కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిలో చూస్తే వాళ్ళు దిగజారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. వాళ్ళ బ్రతుకులు ఏమాత్రం కూడా సమాధానం లేని బ్రతుకులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. చివరికి ఆ సంతానం ఏమవుతుందండి?
ఆ వంశం ఏమవుతుందండి? ఆ బ్రతుకులు ఏమవుతాయండి? ఏమవుతాయి మనందరికీ తెలుసు. ఏవైనవి కూడా తెలుసు. దానికి కూడా నేను మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఇది వాళ్ళ వంశ చరిత్ర, కయీను వంశ చరిత్ర. కానీ 7వ వాడైన ఆదాం మొదలుకొని హేబెలు తర్వాత 7వ వాడైన హనోకు యొక్క జీవితం గురించి ఆలోచించండి. అతడు ప్రవక్తగా ఉన్నాడట. ఎందుకు ప్రవక్తగా మారాడు? అతడు ప్రవక్త కాదే. అసలు ఆ రోజుల్లో ప్రవక్తలే లేరే. ఎలా ప్రవక్తగా మారాడు? అతని జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఎందువల్ల వచ్చింది ఆ మార్పు? ఎవరి వల్ల వచ్చింది? అతని జీవితంలో అతడు ఎవరితో నడవడం ప్రారంభించాడంటే దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవునితో నడవడం ప్రారంభించినటువంటి హనోకు జీవితంలో వచ్చిన మార్పు అసామాన్యమైన మార్పు అండి. అసలు ఆ మార్పుని గురించి చెప్పడానికి మన జ్ఞానం సరిపోదు, మన ఆలోచనలు సరిపోవు. నేను హనోకు గురించి దేవుని చిత్తమైతే మరొకసారి పూర్తిగా మీకు కాన్ఫరెన్స్ కాల్లో నేను తెలియజేస్తాను. అతడు దేవునితో ఎలా నడిచాడో, ఎలాగ జీవించాడో అనే విషయాన్ని నేను మీకు వివరంగా తెలియజేస్తాను. అయితే హనోకు యొక్క జీవిత దినాల్లో, హనోకు జీవించే దినాల్లో లోకం యొక్క పరిస్థితి, లోకం యొక్క సంగతులు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా బ్రతుకుతున్నారు, మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయన్నది మనం చాలా చాలా ఆలోచించాలి. హనోకు ప్రవక్తగా ఎలా మారాడు? విశ్వాసవీరుడిగా ఎలా మారాడు? అతను దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నాడు. దేవునితో నడిచే అనుభవం గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే సమయం సరిపోదు కనుక నేను మరలా హనోకు గురించి నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ రాత్రి వేళ హనోకు పోలిన వారిగా మన కుటుంబాలు, సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఉండాలి. ఎందుకంటే కయీను కూడా ఆదాముకు కలిగిన వాడే. కానీ అతడు భ్రష్టుడై, అతడు దేశదిమ్మరై, అతని సంతానము భూమి మీద లేకుండా అయిపోయారు. శేషం ఏమి మిగలకుండా అయిపోయింది. ఎలా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అది కయీను అనే వాడి యొక్క సంతానం భూమి మీద లేదు. కానీ హేబెలు చనిపోయాడు దేవుని కోసం. కానీ అతనికి బదులుగా దేవుడు మరొక వ్యక్తినిచ్చాడు. అతని సంతానం ఈ రోజుకి కూడా భూమి మీద ఉంది. ఈ రోజుకి కూడా వారు దేవుని సముఖంలో ఉన్నారు. మనం కూడా ఆ హేబెలు యొక్క సంతానంలోకి వస్తామండి ఆలోచిస్తే. చూడండి, ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడంటే చూడండి, ఈ యొక్క హేబెలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు అతను విడిచిపెట్టకుండా వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది కదా. ఆదికాండం 4వ అధ్యాయము 25-26 వచనాల్లో ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానాన్ని నియమించాడు అని అనుకుని అతనికి షేతు అనే పేరు పెట్టింది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోష్ అనే పేరు పెట్టింది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించబడింది. కయ్యని గురించి ఇలా రాయబడలా. కయ్యనికి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, వాళ్ళేమో డెవలప్ అయ్యారు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళ సంపద హోదా పెరిగిందని రాయబడింది. కానీ హేబెలు విషయంలో అతడు చనిపోయినప్పటికీ అతనికి బదులుగా దేవుడు షేతు అనే వ్యక్తినిచ్చాడు. షేతు అనబడిన వ్యక్తికి ఎనోష్ అనే వ్యక్తి పుట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అప్పుడు దాకా ప్రార్థన అనేది లేదు, బలిపీఠాలు అనేవి కట్టబడలేదు, ఆరాధన అనేది జరగలేదు. కానీ హేబెలు వంశంలో నుంచి, అతను చనిపోయిన తర్వాత వచ్చినటువంటి షేతు యొక్క వంశంలో నుంచి ఏం జరిగిందంటే దేవుని సన్నిధి, ప్రార్థన, ఆరాధన అనేవి ఆరంభమయ్యాయి. ఈ రోజున మనం ఏమి సంపాదించాలనుకుంటున్నాం, ఏం పోగు చేయాలనుకుంటున్నాం, మన పిల్లలకి ఏం దాచిపెట్టాలనుకుంటున్నాం, ఏమి మనం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, ఏ ఆస్తి మనం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, ఒకసారి మీరు ఆలోచించండి. కయ్యేను చాలా ఇచ్చాడు, వాళ్ళు కూడా చాలా సంపాదించుకున్నారు. కానీ కొన్ని తరాలకే భూమి మీద వంశం లేకుండా అయిపోయింది. కానీ షేతు యొక్క వంశము, హేబెలు యొక్క వంశము నిలబడుతూ వచ్చింది. హనోకు కనబడిన వ్యక్తి ద్వారా ఆ యొక్క జీవితాలు, ఆ యొక్క బ్రతుకులు, ఆ వంశాలు తరతరాలకి కూడా నిలబడ్డాయి. హనోకు సామాన్యుడు కాదండి, ఒక ప్రవక్తగా వారి మధ్యలో జీవించడని మనం చూస్తున్నాం. అతడు దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నాడు. ఎలా ఆరంభమైంది దేవునితో నడవడం అని మనం ఆలోచిస్తే, దేవుడు ఆదాము వల్ల సృష్టించిన తర్వాత ప్రతిరోజు చల్లని పూట వారితో సహవాసం చేయడానికి వారి దగ్గరికి వచ్చేవాడట. దేవునికి ఎంత సంతోషం అంటే ఆ చల్లని పూట ప్రతిరోజు పరలోకంలో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు ఆ టైంలో. చూడండి, మీకు నాకు కూడా మన ఇంట్లో మనం ఒక పెద్ద ఇల్లు కలిగి ఉండి ఇంట్లో చక్కగా గార్డెన్ ఉంటే గనక సాయంకాలం అయ్యేసరికి మనం ఇంట్లో ఉండం. ఏం చేస్తామంటే మనకి గార్డెన్ ఉంటే గనక ఆ గార్డెన్ లోకి వచ్చి అక్కడ ఆ ఊయలో లేకపోతే కుర్చీయో ఉంటే అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయాలనుకుంటాం. అలాగే ప్రతిరోజు కూడా దేవుడు ఆదాముల్ని ఆ ఏదెను వనంలో పెట్టినప్పుడు ఆ గార్డెన్ లోకి వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా కాసేపు ఉంటే బాగుంటుంది అనిపించేది ఆయనకి.
అంతగా దేవుడు సంతోషించేవాడు వారితో. కానీ ఆ సమయం పోయింది. ఆ యొక్క దినాలు అయిపోయినాయి. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో ఇక మళ్ళా దేవుడు అలా భూమి మీదకి వచ్చి అలా చల్లటి పూట మనుషులతో సహవాసం చేసేటటువంటి ఆ పరిస్థితులు పోయాయి. మళ్ళా అది ఎవరి ద్వారా వచ్చిందంటే హనోకు ద్వారా వచ్చింది. ఎందుకంటే అంతమంది ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళందరిలో ఎవరితో కూడా దేవుడు మాట్లాడేవారు, దేవుడు మాట్లాడితే గనక వినేవాళ్ళు గాని, దేవునితో నడిచేవాళ్ళు కానీ ఎవరు లేరు. ఒక్క హనోకు మాత్రమే కనిపించాడు. అలా ఆరంభమైంది. ఆ రోజున కోల్పోయినటువంటి ఆ సంతోషం, ఆ రోజున మరి తెగిపోయినటువంటి ఆ సంబంధం, మనుషులతో తెగిపోయిన ఆ సంబంధం మళ్ళా హానోకు ద్వారా ఏర్పడింది. హానోకు మామూలుడు కాదండి. ఆదామవ్వలైతే ఏ పాపము లేని ఏదైనా వనంలో జీవించారు, ఏ దోషం లేని ఏదైనా వనంలో జీవించారు. అప్పటికి ఇంకా పాపం అనేది భూమి మీదకి రాల. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు పాపం చేసి పడిపోయారంటే ఇప్పుడు హేబేలు చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. చాలా ఘోరమైన జీవితం జీవించిన వాళ్ళు. అలాంటి మనుషుల మధ్యలో దేవుని కోసం రోషం కలిగి నిలబడి దేవునితో నడిచి దేవునితో సహవాసం చేసిన గొప్ప భక్తుడు హనోకు. దేవుడు ఆదాము ద్వారా కూలిపోయిన ఆ సంబంధం మళ్ళా హనోకు ద్వారా నెలకొల్పబడింది. దేవుడికి ఆ యొక్క సమయం ఎంత సంతోషంగా ఉండేదో దేవుడికి మాత్రమే కాదు, హనోకు కూడా ఆ రిలేషన్ అంటే ఎంత సంతోషమో చెప్పలేదు. ఈ రోజున ఈ రాత్రి వేళ గమనించండి, ఈ కాన్ఫరెన్స్ కాల్లో మీరు పాల్గొనడం చాలా సంతోషం. మీరు నిజంగా ఈ సమయం ప్రశస్తమైంది, ఈ సమయం దేవుడితో గడిపేది, ఈ సమయం నాకు కావాలి అని ఆశిస్తున్నారా? లేకపోతే ఏదో దైవ సేవకులు పెట్టారు కాబట్టి కాసేపు వాక్యం వినాలి కాబట్టి సహవాసం చేయాలనుకుంటున్నారా? మీరు ఎంతగా ఆశపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడైతే ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. మీతో సహవాసం చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. మీతో మాట్లాడడం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి మీ ఆశ ఎలా ఉంది? మీరెంత ఆశ కలిగి ఉన్నారు? మీరెంత దాహం కలిగి ఉన్నారు? నిజంగా దేవుని హృదయంలో ఆదాము దగ్గర నుంచి ఇంకా తరాలు వస్తున్నాయి భూమి మీదకి, కానీ ఆ తర్వాత ఎవరితో కూడా దేవుడు మాట్లాడే వ్యక్తులు ఎవరో కనిపించలేదు ఆయనకి. హనోకు కనిపించాడు. హనోకుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రతి చల్లని పూట దేవుడు హనోకుతో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే అది సరిపోలేదు. హనోకు అది సరిపోలా. దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు సాయంకాల పూట. మిగతా సమయాల్లో ప్రజల్లో ఉన్న పాపాన్ని బట్టి వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ, వాళ్ళకి బోధిస్తూ, ఒక ప్రవక్తగా వారి మధ్యలో జీవించి వాళ్ళ భక్తిహీనమైన కార్యాలని ఒక్కటి కాదు, రెండు కాదు, 300 సంవత్సరాలు. ఎందుకంటే దేవునితో నడిచిన సంవత్సరాలు 300 ఏండ్లు. 300 ఏండ్లు కూడా ప్రతి చల్లని పూట దేవునితో సహవాసం చేయడం, రాత్రంతా ప్రార్థన చేయడం, పగలంతా కూడా వాళ్ళకి వెళ్ళి దేవుని మాటలు చెప్పడం, ఇలా ప్రవక్త పరిచర్య చేస్తాడు ఈ యొక్క హనోకు. గమనించండి, ఈ యొక్క రాత్రి వేళ దేవుడు మనకిచ్చిన ఈ జీవితం, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఇది మరలా మనం బ్రతకాలంటే వచ్చేది కాదండి ఈ జీవితం. ఇప్పుడున్న ఈ ఆరోగ్యం ఇంకా తరిగిపోతా ఉంటది కానీ పెరిగిపోయేది కాదు. ఇప్పుడున్న ఈ ఆయుష్ తరిగిపోయేదే కానీ ఇంకా పెరగదు కదా. ఉన్న సమయంలో, ఉన్న రోజుల్లో, ఉన్నటువంటి గడియల్లో నువ్వెంతగా దేవునితో సహవాసం చేస్తావో అది ప్రజలకి ప్రభావితం అవుతుంది. నీ ద్వారా ప్రజలు ప్రభావితం అవుతారు. నీ ద్వారా అనేక మంది ప్రభావితం అవుతారు. ఎందుకంటే దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే నువ్వు తెల్లారి లేచిన తర్వాత ఎంతో మంది ముందు తిరుగుతూ ఉంటావు, ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటావు. వాళ్ళందరూ నీ జీవితం ద్వారా ప్రభావితం అవుతూ ఉంటారు. నేను చేయాల్సిన సేవ అదే. నీ ద్వారా, నా ద్వారా, నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ద్వారా, నీ మాట నా మాట ద్వారా, నీ పలుకు నా పలుకు ద్వారా వాళ్ళు దేవుని వైపుకి ఎఫెక్ట్ కావాలి. వాళ్ళు దేవుని వైపు తిరగాలి. అలా ఉండాలి మన జీవితం. హనోకు జీవితం అలా పనిచేస్తుంది. ఈ రాత్రి వేళ అనేక సంగతులు ఉన్నాయి. మరొక కాన్ఫరెన్స్ కాల్లో మనం చెప్పుకుందాం. దేవుడు ఈ రాత్రి వేళ మనల్ని హనోకు వలె ఈ లోకంలో జీవించడానికి నియమించాడు. మన చుట్టూ ఉన్న అనేక మంది ప్రజల మధ్యలో ఎంతమంది పాపిష్టి వాళ్ళు ఉన్నప్పటికీ, ఎంతమంది అపవిత్రులు ఉన్నప్పటికీ వారి మధ్యలో ప్రత్యేకమైన జీవితం కలిగి ఉందాం. వారి మధ్యలో ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉందాం. ఇది కేవలం ప్రభువుతో సహవాసం చేయడం వల్ల మాత్రమే సాధ్యం. ఆయనతో నడవడం వల్లనే సాధ్యం. ఆయనతో నడిచే అనుభవం నేను కలిగి ఉన్నామా? దేవుడైతే ఆశపడుతున్నాడు. ఆ సమయం దేవుడు ఎంచుకున్న సమయం చల్లని పూట. దేవునితో మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన ఏకాంతమైన సమయాన్ని నేను ఎంచుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి దానికోసం. అదేదో హడావిడిగా చేసేది కాదు, అదేదో కంగారుగా చేసేది కాదు, అదేదో నామకార్థంగా చేసేది కాదు. దేవుడు ఆ సమయం కోసం ఆశ కలిగి ఉన్నాడు. నువ్వెంత ఆశ కలిగి ఉన్నావు? అలాంటి ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి హనోకు ఆయన విడిచిపెట్టి క్షణమైనా ఉండలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన తీసుకెళ్లిపోయాడు. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, ఆ హనోకు ఇంకా ఎలాంటి కార్యాలు చేశాడు, హనోకు చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి జీవితం జీవించేవారు, నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
అయితే రాత్రి వేళ నేను మరొక మారు ఈ విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ రాత్రి వేళ ఈ మాటలు మీ హృదయాలు పెట్టుకోండి. కయ్యీను వంశంలోంచి 7వ వాడు దుష్టుడు భ్రష్టుడయ్యాడు. ఆ హేబెలు వైపు నుంచి 7వ వాడు శ్రేష్ఠుడయ్యాడు. దేవుని దృష్టికి ఇష్టుడయ్యాడు. దేవునితో నడిచిన వాడయ్యాడు. దేవుని కొరకు ప్రవక్తగా మారాడు. ఈ రాత్రి వేళ మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, హనోకు వలె జీవించడానికి సిద్ధపడదాం. అలాంటి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా ఇచ్చి మనల్ని ఆయన కృపలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల